సభాధ్యక్షులు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు, తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు సిరికొండ మస్తూనాచారి గారు, శాసన మండలి సభ్యులు ఎల్ రమణ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, జనగామ ఎమ్మెల్యే గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు. పేర్లు చాలా ఉన్నాయి, తెల్లారితో చదవానంటే. వేదికను అలంకరించిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అందరికీ నా నమస్కారం. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్తే మాది మేమేదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి మీ లోపల తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 40-45 సంవత్సరాల నుంచి మేము స్నేహితులం, చాలా దగ్గర మిత్రులం. వారు చెప్పిన వారి ఉపన్యాసంలో భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పనిచేసినాం, కానీ మా స్నేహితంలో ఎప్పుడు లోపం లేదు. చాలా చాలా బాధలు, మంచి చెడ్డ సుఖాలని కలిసి పంచుకునే వాళ్ళం, అభిప్రాయాలు కూడా కలిసి పంచుకునే వాళ్ళం. బాబు మంది లొల్లి పెట్టడం కూడా కాదురా వాను. చాలా కలిసి పనిచేసినాం. ఆయనకుండే నిబద్ధత, ధైర్యంగా ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎంతమందికో చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. జగిత్యాల్లో ఆయన పుట్టి పెరిగి రాజకీయంగా చాలా పెద్దవాడు అయినాడు మీ అందరి దీవెనతో. కానీ ఒక జగిత్యాల్లోనే కాదు, ఆయనకు పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అట్లనే పొరుగున ఉన్నటువంటి అనేక జిల్లాలలో చాలామంది జీవన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. చాలా మంది. మీరు లొల్లి పెట్టకుండా మీ ఫోటోలే బయటికి పోతున్నాయి. అది లైవ్ టెలికాస్ట్ ఉంది, దానిలో మీ బొమ్మలు టీవీలో కనబడుతున్నాయి మీ ఇంటికాడ. లొల్లి పెట్టకుండా సెట్ అయిందా? సో అట్లా ప్లీజ్
చాలా విషయాలలో ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినాడు, పనిచేసినాడు. ఈ ప్రాంతం గురించి తన ప్రాణం పెట్టి పనిచేసినాడు. ఆయన మంత్రిగా ఉన్నా, ఇంకో హోదాలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన ఏరియా అభివృద్ధిని ఏనాడు కూడా ఆయన విస్మరించలేదు. లేకపోతే అన్ని పర్యాయాలు మీరు ఎందుకు గెలిపించారు, ఎందుకంత గుండెల్లో పెట్టుకున్నారు? నేను ముఖ్యమంత్రి అయినా వారు ప్రజాప్రతినిధిగా కరీంనగర్లో జరిగినటువంటి సభకు వచ్చింది. అందరూ మాట్లాడిన చాలామంది, తాను మాట్లాడుతూ ఒకటే మాట కోరిండు, అయ్యాక బోర్నపల్లి అనే కాడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ అవసరం మాకు, అది కంపల్సరీ కావాలి అంటే నేను ఇక హోదాలు బీదాలని మర్చిపోయి ఏంది జీవన మళ్ళీ చెప్పండి అని చెప్పిండు ఆయన. వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జి అప్పుడు కట్టించినాం. తన యొక్క నియోజకవర్గం పట్ల, తన ఏరియా పట్ల, తన పరిసర ప్రాంతాల ప్రజల పట్ల ఆయన కనపరిచిన ప్రేమ అదంతా కూడా చాలా అద్భుతం. అందుకే ఆయనకు అంత మంచి పేరు కూడా ఉంది. అది నాకంటే మీకందరికి బాగా తెలుసు. ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక 2-3 వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడంబాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకు ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతం కోసం తపన పడ్డాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమ్మీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించారు. ఎందుకు వాళ్ళు ఎందుకు అంటున్నా? అట్లా కాదు కదా, ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నావు, అర్థమవుతుందా? ఏయ్ ఆగవా బాబు, అది వెనక ఊరేటోడు మనోడేనా? విజయసారు మనోడేనా? మోపండి ఐడియా కూడా మనోడేనా? బుక్కుండా పెట్టు. ఇంత దూరం వచ్చి మనం ఇంత సభ పెట్టుకొని 4 విషయాలు ప్రజలకు చెప్పుకోవాలి కదా. మరి ఈ బట్టి అరుపులారిస్తే ఏం లాభం? సో అట్లా జీవన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా ప్రారంభించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి సివిల్ లిబర్టీస్లో కూడా అడ్వకేట్గా నాడు ఎంతోమందికి పౌర హక్కుల సంఘానికి కూడా మద్దతు ఇచ్చి అచ్చమైన నికార్సైనటువంటి ప్రజా కార్యకర్త నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతకుముందే ఆయన చెప్పినట్టుగా అనేకమైనటువంటి పదవులు ఆయన చూసినాడు. పదవులైన కొత్త కాదు, బ్రహ్మాండంగా శాసనసభ్యుని గెలవడం, మంత్రి పదవులు అలంకరించడం, అనేక రంగాలలో అనేక రకాలుగా పనిచేయడం అంతా కూడా మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం ఒక కుటుంబంలాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను.
బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు 600 ఏది ఏమైనా ఏమవుతుంది ఇడా 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటుండ్రు. ఒకసారి కెమెరాలు కడ దింపురా బాబు. వస్తుంది కదా. ఇయాల జీవన్ రెడ్డి గారు పార్టీలో ఏ బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టరు వాళ్ళు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినా తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిలా మనిషే లేడీడా. మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా. అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా. ఇప్పుడు ఏమైతుంది? ఏం కావాలి? గింతే మనది మనం అనుకొని పోదాము. మరిగా బంద్ చేయండి బాబు. మీరు ముందు మంత్రులకు చెప్పండి వాళ్ళకు. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే. దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే. ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే, తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి. మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయింది. ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే కొన్ని పార్టీలు సరే వాళ్ళు చేసింది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే దుఃఖం వచ్చేది, బాధ కలిగేది, ఆవేశం రగిలేది. మహబూబ్ నగర్ జిల్లాలో 190 మంది యువకులు వలస. బతకానంటే బతకపోవాలి, ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్ళకు, ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి, నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసుకేటి నీళ్లు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్.
మాట్లాడు చెప్పుడు మోసం చేసి పోవుడు. మనం గొర్రెల్లాగా మన దగ్గర అడిగే నాయకులు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, అందరు కట్టుబానిసలు అయిపోయారు. ఆ పరిస్థితులలో మూనిగే నక్కమే తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపస్ తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రం. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు, కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టపగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకలేంగని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు, ఏ వీడు పక్కపేదడు కేసీఆర్ గారు ఎవడో బొడి చేసి చంపేస్తాం అని ఒకడు మాట్లాడు, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది ఇంకోడు మాట్లాడు, యాడికెళ్ళైతే హైదరాబాద్ తెలంగాణ వీడు దుకాణం పెట్టినని ఇంకోడు అనడు, నానా రకాలుగా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడు. కానీ మొక్కవం ధైర్యంతో చిత్తశుద్ధితోని బయలుదేరి పోరాటం చేస్తాం. ప్రజలు జమైతా పోయిన మీ అందరికి తెలుసు. ఇదే జగిత్యాలకు నేను ఎన్నోసార్లు వచ్చిన, కోరుట్లకు ఎన్నోసార్లు వచ్చిన, చొప్పదండికి ఎన్నోసార్లు వచ్చినా తిరగని ఊరే లేదు, తిరగని మండలాలు లేవు. అట్లా పక్షిలాగా మొత్తం తెలంగాణ తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమ కెరటం తయారైన తర్వాత మేము కూడా తయారుపై మేము ఇస్తాం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెడితే సరే మంచి మాటగా ఎవడైతే ఇస్తే ఇచ్చినా ఎవడైతే కావాలి తెలంగాణ ఎవరిచ్చేంది అనే పద్ధతితోని కాంగ్రెస్తో జట్టుగట్టింది, గెలిచినాం. అమాంతంగా నేను తెలంగాణ లేవట్టుకపోయి ఢిల్లీలో పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది, కామన్ మినిమం ప్రోగ్రాంలో వచ్చింది, ఒక దశకు వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకకు పోయి ఎగబెట్టే ప్రయత్నం చేసింది. అప్పుడు రోషియా అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం సెప్రాస్ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగిందిగా, నేను బతికుండగానే ఉద్యమం నాటిపోయిన నాయకుడు నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15 E-15 R-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావోరేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి ఆందకనే మంచిగా దేకలేంగని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోన్లు అక్కడ వందల వేల గ్రామాలలో టెంట్లు, లులులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామని నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. 3వ రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళొక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరేం చేసినారు, దీని మంచో చెడనో చూసే బాధ్యత నీకే అని చెప్పి నాకు అప్పచెప్పి పని మొదలు పెట్టాలి. ఎట్లా కొత్త కుండలో ఈగ వచ్చినట్టు దీని ఆర్థికం తెలియదు, కథ తెలియదు, చాలా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితి, అంత అలకటి పని కాదు. ఏం చేయాలా, ఎక్కడికక్కడ పెద్ద భయంకరమైనటువంటి బాధ, చాలా ఇబ్బంది. ఇదే జిల్లాల చాటిపల్లి ఉంటుంది,
చొప్పదండి మండలంలో జిఆర్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన బీహార్లో పనిచేస్తూ ఉండే. నేనే స్వయంగా జిఆర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అన్నా మన సొంత రాష్ట్రం వచ్చింది, మనం బాగు చేసుకోవాలి, మీరు రావాలి అని పిలిపించుకొని అట్లాంటి వాళ్ళందరినీ సమూహపరచుకొని ఒక ఎజెండా వేసుకొని బయలుదేరి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో మొత్తం తెలంగాణ చెరువులు నాశనం చేసింది. కాకతీయ రాజులు తవ్వించిన చెరువులు ఉండే, మనకు బ్రహ్మాండంగా ఒక 75-80 వేల చెరువులు ఉండే. ఆంధ్ర పాలకుల సమైక్య పాలనలో మొత్తం నాశనం పట్టేసిండ్రు, కబ్జాలు పెట్టిండ్రు, నాశనం పట్టిండ్రు. చివరికి 40-44 వేల చెరువులు ఉండే. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరి పేరు పెడితే బరకత అవుతుంది అని ఆలోచించి ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టినరో వాళ్ళ పేరుతో ఇది బాగా చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఎందుకు మిషన్ కాకతీయ? ఆ చెరువుల దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు బాగా నీళ్ళు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించి చేసినాం. అది కూడా తెలంగాణ ప్రజలు, రైతులు ఒక ఉద్యమంలాగానే చేశారు. మట్టి తీసుకొని పోండి, సారవంతంగా ఉంటుంది, మీ పొలాలలో పోసుకోమంటే లక్షల ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోయింది తెలంగాణ రైతాంగం. అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేసింది. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. బట్టి మాటలు మాట్లాడు, గప్కాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలవడం, ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాబ్ పెట్టి, ప్రతి ఇంట్లో ట్యాబ్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే? మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే? ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలి. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది, మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే నీ వరుగులు ఉంటే దాంట్లో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన, మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75-76 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పనే తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75-76 వచ్చింది కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం.
తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇక ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారు వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7,000 మెగావాట్లుంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఒక క్షణం కూడా పోకుండా. ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి, భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణం చేసినాం, జనరేటింగ్ స్టేషన్లు పెట్టినాం. 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. ఏది దరిద్రులకు రాజ్యం అప్పయ్యే ముందు 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది? ఏం బీమారి వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది జీవన్మరణ సమస్య, మన బతుకు తెరుగు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట ఇది. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు. ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొకిస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి, అంతేనా? 6,000 వేసినాం. మా అంతా సిపాయిలను బొచ్చగొట్టుకుంటాను. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసేది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి. ఎల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం. పింఛన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయి. నేను చెప్పిన, ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన. ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది? 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సరే, మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే, మన నాన్న వాడవిడ కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, నీ బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండొద్దు, చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఏమైతుంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా? ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పినాం. ఎన్నిటల నంబర్ 1 తెలంగాణ, మంచినీళ్ళ సప్లైల నంబర్ 1, కరెంట్ సప్లైల నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిల నంబర్ 1. ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి.
అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయిందన్న, చెడగొట్టుకున్నాం. మా చెప్పుతున్నాం మేమే కొట్టుకుంటాం ఉంటున్నారు వాళ్ళు. కొంతమంది బాధపడి ఎందుకు ఎంత మంచి కడుపుల చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే. కరెంటుకు బాధ ఉండేనా, నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినా ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా? ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి, కానీ ఆ యాపులు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి. బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే. పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోరాబోయంటే పొలం కాడ వచ్చి ఎత్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన. ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం. అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కొట్లాడి తీసుకుపోయి వేసేది. రైతులకు ముందుగా పోవాలి, వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్కి పని చేసుకోవాలి. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండ్రి, మంచిగా పని చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎరువు అనే యాపు, రైతు బంధు కోసం మొగులు చూడాలి, అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి ఇక. అంతేనా? ఇది ప్రభుత్వమా? ఒక 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. పల్ల రాజశేఖర రెడ్డి గారు ఉండే ఎక్కడున్నాడు పోయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యేగా లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది? అచ్చా, ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా, మేము చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, బ్రహ్మాండంగా చేస్తాం, మీకు 6 సందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా, ఆయన నరికిండ్రు కదా. ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1,00,00,000 ధీమా ఉండే రైతులకు. ఇంట్లో అమ్మాయి ఇందులో పెళ్లి అంటే పావడంత అమ్మి చేత పోవా, వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది? రాష్ట్రంలో ఏ వాళ్ళని మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికీ గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి. పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతగాని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తున్నారు, మీది కొంటమని చెప్తున్నారు. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. ఎవరికైనా నచ్చిన బోనస్ వస్తుందా? వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడ నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది.
ధాన్యం తడిసిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతమవుతున్నారు. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు. మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు. ఇంకెవరికి ఇస్తారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు ఆనాడు మనం 72% ఇచ్చినాం. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాబట్టి టీఎన్జీఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే. టీఎన్జీఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జీఓలుగా. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పీఆర్సీ ఇచ్చినాం. ఇలా 7 రూపాయలని ఇచ్చిండ్రా, 7% అని ఇచ్చిండ్రా. ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానేం లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్న ఈరోజు పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టిండ్రు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకు అది నేను పెట్టలే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్, మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన. ఇలా మొత్తం బీసీలకు ఎస్సీలకు పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాక 10-12 వేల కోట్ల బకాయిలు పెడితే వాళ్ళు ఆగం, వాళ్ళు రోడ్డున పడరు. కోర్టుకు పోతే పిల్లల దగ్గర వసూలు చేసుకోని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నాయి. వాళ్ళ గతి ఏం కావాలి? ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో, ఎవరిని మాట్లాడించినా, ఒక విద్యార్థిని మాట్లాడినా, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని మాట్లాడినా, పనిచేస్తున్న ఉద్యోగిని మాట్లాడినా, రైతాంగంతో మాట్లాడినా ప్రతి వాడు ఒక అసంతృప్తి, ఒక బాధ, మాకేదో అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టిండ్రు, వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. అన్నీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అన్ని స్కామ్లు, కుంభకోణాలు, భూ కబ్జాలు. పొద్దున్న లేస్తే పేపర్ తిప్పితే బాధ కలిగేటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా సింగరేణి, అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గులకు స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. మరి ఏం జరగాల? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వటియే ముచ్చట్లు, వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ రంగంలో కానీ, ఒక ఇరిగేషన్లనా, ఒక కరెంట్లనా, ఇంకో దానిలనా, ఒక అర్బన్ డెవలప్మెంటా, రూరల్ డెవలప్మెంటా ఏమైనా జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగా కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. ఆనాడు చెత్త తీసేది, ఇలా పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు. ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయన్నా, మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలా? పల్లె ప్రకృతి వనం పెడితే దాన్ని నీళ్ళు పోసే దిక్కులేదు. ఏం రోగం వచ్చింది? ఏం బాధ? డీజిల్ లేదా? ఆ తెలివి కూడా లేదా? ఆ రోజు నేను చెప్పిన ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండ్రు కానీ గ్రామ పంచాయతీల డబ్బులు మాత్రం విడుదల చేయండి అని చెప్పిండు. అంత టెన్షన్గా డబ్బులు పంపించేది, కార్యక్రమాలు జరిగేది, గ్రామాలు మంచిగా ఉండేది. అది నాశనం పట్టిండ్రు. మున్సిపాలిటీలు అయితే మురిక్కుపాలు అయిపోయినాయి. మరి ఏం చక్కగా ఉన్నట్టు?
ఏం బాగున్నదన్నా? అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుంది ఆ మాట? వటిగానే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తుల ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆగం, విద్యార్థుల జీవితాలు ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవడు చక్కగా ఉన్నాడు? సంతృప్తి ఎవరున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక నేను చెప్పానంటే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను ఒకటే మీద మనవి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మళ్ళా ఎట్టి పరిస్థితులలో ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా? పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా? ఇక జరాగు, 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కూడా కొట్టినామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒక పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే బద్దనేవాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దాన్ని కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పండబెట్టిరు. ఏం రోగం? ఒకనాడు కాకతీయ కాలువ మీద, మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది? మా శంకరెడ్డి చెప్తా ఉండే ఇంతకుముందు, 1000 మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదురు, లారీలు మోటార్లు ఎత్తుకపోదురు. ఇదే వరద కాలువ మీద కేసీఆర్ రోజులు ఎవడన్నా మాట్లాడిందా? మాట్లాడలే. చివరికి ఏం చేసింది మీరు మంచిగా వినాలి. వీళ్ళు మామూలు పని చేస్తలేరు, మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే, చచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పింది. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టనియలే.
నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసిన తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేసినారు? అయ్యా బాంచని మీటర్లు పెడతాము, మాకు ఆ పైసలు ఇయ్యండి, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాము అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టింది. ఇప్పుడు మొదలైతే ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలి. ఇప్పుడు యాదవులకు గొర్రెలు ఇప్పించారు. ఇప్పుడు వస్తున్నాయా గొర్రెలు? వినబడతలేదు. బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే? మరి ఎవరికి ఇచ్చినట్టు? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం, ఇప్పుడు వేస్తానరా? మరి ఎవరికి చేసినట్టు? వృత్తి పని వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నారు, నాకెవ్వరు దరఖాస్తు ఇయ్యలే, ఇవాళ అడగలే. అప్పుడప్పుడు మా తులమ చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు, పేదరికంలోనని చెప్పేది. మా అంతటా మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? వాళ్ళకు కాదు, ఎన్ని ఆశలు. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ బాయే? స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే, దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా? ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సింది. మొత్తం ప్రాజెక్టు పండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం. కొద్దిపాటి డబ్బుతో అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా వాళ్ళ నాశనం పట్టిండ్రు. అన్ని అబద్ధాలు. ఒక్కటి కూడా ఒక క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడతామని పట్టుకపోవడు. ఇది రాజకీయమా? ఈ రకమైన కథన? దయచేసి మీ అందరితోని నేను కోరేది ఒకటే, చాలా సంతోషం. నేను జగిత్యాలకు వచ్చిన సందర్భంలో జీవన్ రెడ్డి గారు వెంట మీరు తండోపతండాలుగా తరలి వచ్చారు. సభలో ఉన్నదానికంటే బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము రాగా చూసినాం, తొవలో చాలా చీరి చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిండ్రు, మీ అందరికీ మళ్ళొక్కసారి నేను స్వాగతం చెప్తా ఉన్నా. జీవనన్నతో పాటు బ్రహ్మాండంగా పనిచేద్దాం, ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. తప్పక విజయం సాధించాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. సలవడని గట్టిగా చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.